నమస్తే తెలంగాణ పేపర్లో ఇక్కడ మనం చూసుకోవచ్చు, మా డబ్బు మాకు ఇవ్వండి, ప్రభుత్వం బాకీ పడిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 20,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు కదం తొక్కారు. ప్రభుత్వం ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన వారు శాసనసభను ముట్టడించారు. రిటైర్డ్ ఉద్యోగుల ఆర్తనాదాలను చెవికెక్కించుకొని ప్రభుత్వం వారిపై దమనకాండను ప్రదర్శించిందని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ చూసుకోవచ్చు. ఇది రిటైర్మెంట్ ఎంప్లాయీకి సంబంధించిన ఒక వార్త. నేను చాలాసార్లు కూడా మన ఛానల్ తరఫు నుంచి ఒక మాట నేను చెప్పిన, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కూడా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వచ్చి ధర్నా చేసిన చరిత్ర మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్కి వెళ్ళింది. నేను ఇప్పటికి ఒక 100 సార్లు చెప్పిన మాట, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ దాదాపు 20,000 మంది ముట్టడి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు రావాల్సిన పైసలు వచ్చి ఎక్కడికెక్కడ అరెస్ట్ చేసి వాళ్ళు ఒకటే మాట చెప్తున్నా, వాళ్ళు దోచుకున్న పైసా అడగలేరు. వాళ్ళు స్వయంగా కష్టపడి 32 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలు అందించి, ప్రజలకు సేవలు అందించి, ప్రభుత్వానికి సేవ అందించి వాళ్ళకు వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడుగుతున్నారు. రాజకీయ నాయకుల లెక్కనో లేకపోతే దోచుకున్న సొమ్ము మాకు ఈరని చెప్పేసి వాళ్ళు కొట్లాడతారు. వాళ్ళు దాచుకున్న సొమ్ము కొట్లాడుతున్నారు. ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఫ్యూచర్ సిటీ కడతా అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఒక మాట సూటిగా అడుగుతున్నా, మొన్న మూసీ ప్రక్షాళన చేస్తా అని చెప్పేసి 1,50,000 కోట్ల ఖర్చు అవుతుంది, మూసీ ప్రక్షాళన మొదలు పెడతాం అని చెప్పేసి మీరు ఒక మాట మాట్లాడారు. అసలు మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఫస్ట్ మూసీ ప్రక్షాళన చేయమని ఎవరైనా అడిగిరా? మిమ్మల్ని అడిగిరా ఎవరన్నా? సరే చేస్తున్నారు, బాగానే ఉంది. ఎప్పుడు మీరు కంప్లీట్గా ఫస్ట్ వచ్చేసి అయితే ఉద్యోగులకు సంబంధించి పెన్షన్ ఇవ్వండి, వాళ్ళ పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వండి. ఉద్యోగులకు, రిటైర్మెంట్ ఉద్యోగులకు వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఇవ్వండి. విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వండి. గా పైసలు పూర్తి అయ్యి ఫస్ట్ గా పైసలు భర్తీ అయ్యి ఇట్లా వీళ్ళ పైసలు ఇచ్చి వాళ్ళకి ఆడ పైసలు. ఎంతో మంది ఉద్యోగులు కూడా చక్కగా టైంకి జీతాలు పడతారు. ఫస్ట్ వాళ్ళ సంగతి చూడు. చిన్న కాంట్రాక్టులు చేసుకొని ఊర్లలో రోడ్లు వేసి మన సర్పంచుల కాడికి మాజీ సర్పంచులు అంతా వాళ్ళ బిల్లు శాంక్షన్ అయ్యేటట్టు చూడు. ఫస్ట్ గది చూడాలి, కానీ రాష్ట్ర ప్రగతి ఏందో ఫస్ట్ గాడ చూసుకోవాలి. కానీ పనికిరాని సరే, ఒకవేళ నీ దగ్గర పైసలు ఉన్నప్పుడు చేసుకో, వద్దటలేదు, మూసి ప్రక్షాళన చేసుకో, ఏమైనా చేసుకో. ఇప్పుడు 7 నుంచో తీసుకొచ్చే 1,50,000 కోట్లు ఎవడు పెట్టమంటుండే? అక్కడ ఎవడు అడిగి కన్నతల్లి మీద లేని ప్రేమనంట సవతి తల్లి మీద ఉంటుందట. గట్ట కనబడుతుంది కథ. మరి వీళ్ళకి సమాధానం చెప్పండి. మరి వీళ్ళకి సమాధానం చెప్పి వీళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వండి. వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తే రేవంత్ రెడ్డి గారు వీళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వండి, స్కాలర్షిప్ ఇవ్వండి విద్యార్థులకి. అవన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఏమంటున్నారంటే డైరెక్ట్ మీరు మూసీ కాదుగా, మూసీ కాకపోతే ఇక ఏమన్నా కట్టురు, ఫ్యూచర్ సిటీ కట్టురు, ఇంకొక 10 సిటీలు కూడా కట్టుకోరు. ఫస్ట్ తెలంగాణ ప్రజలకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వండి, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ ఇవ్వండి.